వైసీపీ అధినేత జగన్ వచ్చే వారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కావడానికి అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే వారం ఈ భేటీ జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు సంబంధించిన ప్రక్రియతో పాటు డీలిమిటేషన్ అంశంపై గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు వీగిపోవడంతో ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్డీఏ సర్కార్. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుని మద్దతు కూడగట్టే ప్రయత్నం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్తో కూడా కేంద్ర పెద్దలు చర్చలు జరిపే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. పార్లమెంట్లో ప్రస్తుతం వైసీపీకి మొత్తం 8 మంది ఎంపీలున్నారు. లోక్సభలో 4, రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు. కీలక బిల్లుల సమయంలో ఈ సంఖ్య కేంద్ర ప్రభుత్వానికి అత్యవసరమనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా రాజ్యసభలో ప్రతి ఓటు విలువైన పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలతో ఎన్డీఏ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పలు కీలక సమయాలలో ఎన్డీఏకు జగన్ మద్దతు ప్రకటించారు. గత పార్లమెంటు సెషన్స్లో కూడా కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు రాష్ట్రాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తే డీలిమిటేషన్ బిల్లుకు కూడా మద్దతు ఇస్తామని ప్రకటించడమే కాకుండా సపోర్ట్గా నిలిచారు. ఈ వర్షాకాల సమావేశాల్లో ఈ 2 బిల్లులు మరోసారి పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ మాజీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.